ఒక గ్రామంలో చాలా రోజుల క్రితం ఒక అడవి ఉండేది. ఆ అడవిలో అందమైన పూల తోటలు, నదులు ఉండేవి. అక్కడ ఒక పెద్ద రాజమహల్ కూడా ఉండేది. ఆ గ్రామంలో వీరు అనే ఒక తాబేలు ఉండేవాడు. వీరు చాలా ధైర్యవంతుడు. వీరు చాలా ప్రత్యేకంగా ఉండేవాడు. ఎందుకంటే అతనికి మెరిసే వెండి రెక్కలు ఉండేవి. వీరు ఆ రెక్కలతో ఆకాశంలో ఎగిరేవాడు. వీరు తన ప్రత్యేకమైన రెక్కలతో సంతోషంగా ఉండేవాడు. కానీ కొన్ని సమయాల్లో నేను అందరిలా లేనని బాధపడేవాడు. ఒకరోజు గ్రామంలోని ప్రజలందరూ ఆందోళనగా ఉన్నారు. అక్కడ ప్రిన్సెస్ లీలా కనిపించకుండా పోయిందని వీరుకి తెలుస్తుంది. రాజు రాణి చాలా బాధపడ్డారు. వారు సైనికులను పంపించారు. కానీ కనిపెట్టలేకపోయారు. వీరు నా రెక్కలున్నాయి కదా, నేను వెళ్తానని రాజుకు చెప్పాడు. వెంటనే తన వెండి రెక్కలతో గాల్లోకి ఎగిరిపోయాడు. వీరు నదులు, కొండలు చూస్తూ చివరకు ఓ అడవి లోపల ఒక ఎత్తైన కోట వీరుకి కనిపించింది. అక్కడ చిన్న కిటికీ దగ్గర ప్రిన్సెస్ లీలా నిలబడి ఉంది. అక్కడ నిల్చొని ఎవరైనా సహాయం చేయండి, ఎవరైనా సహాయం చేయండి అని అరుస్తుంది. వీరు ఎగురుతూ ఆ కిటికీ వద్దకు చేరాడు. ప్రిన్సెస్ లీలా వీరు మీద కూర్చుంది. గాలి బలంగా వీస్తుంది. మేఘాలొచ్చాయి. కానీ వీరు భయపడలేదు. అతడు ప్రిన్సెస్ని తీసుకొని రాజమహల్కు తిరిగొచ్చాడు. అక్కడ ప్రజలందరూ వీరుని అభినందించారు. ఆ రోజు నుండి వీరుని ఎవరూ వింతగా చూడలేదు. మనలో ఉన్న ప్రత్యేకత మన విజయానికి దారి చూపుతుంది.